విజయనగరం జిల్లా దత్తి రాజేరు మండలం పెదమనాపురంలో నిర్వహించిన పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్లు పంపిణీ జరిగే విధంగా ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కల్పించుకోవాలని మన గ్రామ సచివాలయం స్టాఫ్ తో పాటు ఈ రోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా వెళ్ళి పబ్లిక్ ని మీ అందరినీ కూడా మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మీరు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానే ఈ రోజు అభివృద్ధి అనేది మనకు వస్తుంది. ఈ రోజు ప్రభుత్వం ఎంత వరి పంట అయినా కొనడానికి రెడీగా ఉంది, కానీ దాన్ని మీకు పెద్దగా లాభసాటిగా రావట్లేదు. అందుకే మీరు చాలా మంది మేజ్ క్రాప్ వెళ్ళమని కానీ, లేకపోతే మన పామాయిల్లోకి వెళ్ళడం కానీ, లేకపోతే ఏదైనా ఎక్కువగా డబ్బులు వచ్చేటువంటి క్రాప్ లో మీరు కన్వర్ట్ అవ్వగలిగితే ప్రతి సంవత్సరం కూడా 2 పంటలు లేకపోతే 3 పంటలు వచ్చే పరిస్థితి ఉంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఎందుకంటే ఈరోజు ర్యాలీ పరంగా మీరు చేసి మిమ్మల్ని మేము ప్రోత్సహించి మిమ్మల్ని ప్రభుత్వం ఆలోచనతో పనిచేయడానికి మిమ్మల్ని సహకరించమని కోవడానికి మేము గత వారం రోజులుగా మేము పబ్లిక్ లో వెళ్ళడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు మీరు వస్తేనే మేము ప్రభుత్వం ఇంకా పరిగెట్టచ్చు. ఈరోజు యువకులు ఉన్నారు, ఎంతో మంది ఇంజనీర్లు అవుతున్నారు, ఐటీఐ కాలేజీలు ఉన్నాయి. ఆ ఐటీఐ కాలేజీలకి ఇంజనీరింగ్ కాలేజీకి ఎంత దారుణమైన స్థితికి తీసుకెళ్లారంటే ఈరోజు కాలేజీ వ్యవస్థ కూడా రన్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అయిన సిచ్యువేషన్ గెలిపారు. ఈరోజు పిల్లలకి నాణ్యమైన చదువు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఆ చదువు కోసం అని చెప్పి ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ తీసుకురావడం, నైపుణ్యత పెంచడం, అంతేకాకుండా ట్రైనింగ్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా యువకులు కల్పిస్తారు.